హాయ్, దిస్ ఈస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ. ఇది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది, బాగుంది. మరి హైలైటెడ్ అని కానీ చెప్పక్కర్లేదు. ఇండియన్ అండ్ తెలుగు అథెంటిక్గా ఉన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాస్టాలజీ కూడా బాగా వర్కౌట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ. వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళు చేసిన విధానం, వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఎంత స్ట్రాంగ్గా ఉన్నదనేదే ఈ స్టోరీ. లవ్ తర్వాత వస్తుంది అనమాట. లవ్ తర్వాతే కానీ స్టోరీ మొదలైంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక హీరో ఉంటాడు, హీరోనికి మ్యారేజ్ సెట్ అయిపోద్ది. హీరోని వాళ్ళ నాన్న వీళ్ళ ప్రిన్సిపల్ అనమాట స్కూల్లోనే. అయితే వాళ్ళ పద్ధతి చూసి ఇతనికి పెళ్లి చేయడం ఇష్టం లేదు. ఆయన పెళ్ళి ఒప్పుకుంటాడు, ఎందుకంటే చిన్న టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో ఆ అబ్బాయి పాస్ అయిపోతాడు. ఆ తర్వాత పెళ్ళి కూడా సెట్ అయిపోతుంది. ఇంకొక 1 వీక్లో పెళ్ళి అనగా ఒక చిన్న ట్రిప్ వేస్తారు గోవాకి వెళ్ళిన టైంలో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఈయన గతం మర్చిపోతాడు. ఆ గతం ఎందుకు మర్చిపోయాడు అనేది తర్వాత ఏం జరిగింది, గతం మర్చిపోయి మళ్ళీ గతం గుర్తొచ్చిందా లేదా, ఆ పెళ్ళి జరిగిందా లేదా అన్నదే ఈ స్టోరీ. కానీ ఈ స్టోరీ ఓది గుర్తుకొస్తున్నాయి అనేది ఒక ఎమోషన్ స్టోరీ కాదు, ఫుల్ కామెడీ అనమాట. ప్రతి సీన్ పండింది. కొన్ని సీన్స్ అయితే హైలైట్గా తీశాడు. ఆయన యాక్టింగ్ అయితే ఇరక్కొట్టేసాడనే చెప్పాలన్నమాట. హీరో కింద యాక్ట్ చేసిన విరాజ్ అశ్విన్ అయితే. మిగిలిన క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా పడ్డాయి. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ యొక్క బ్యాక్ స్టోరీ కూడా నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. గుర్తుకొస్తున్నాయన్న టైంలోనే మనకి సెంటిమెంట్ అనమాట. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేసిన అల్లరి కానీ, వాళ్ళ తెలుసుకున్న ప్రతి పని కానీ, మెయిన్గా అమ్మమ్మ కింద యాక్ట్ చేసిన యాక్టర్ అయితే బాగా చేశారు. ఆవిడ యాక్టింగ్ కోసం ఆవిడ మెయిన్ యాక్టరు రోహిణి గారు, ఆవిడ సీనియర్ యాక్టర్, ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. ఆ రోల్ పండడం వల్ల స్టోరీ కూడా బాగా హైలైట్ అయ్యింది. ఇంకా మిగిలిన క్యారెక్టరైజేషన్స్ మళ్ళీ వాళ్ళకున్న ఇది కూడా బాగా పండాయి. కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరోని వాళ్ళ నాన్న కింద ప్రియదర్శి రామ్ గారు, ఆయన ఒక యాక్టింగ్ కూడా బాగా పండింది. చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడం బాగా నచ్చింది అనమాట. ఆయనకున్న రోల్ ప్రకారం ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన క్యారెక్టరైజేషన్స్ కూడా వాళ్ళకున్న రోల్స్, మెయిన్గా ఫ్రెండ్స్ రోల్స్ ఏదైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు కూడా సీరియల్ యాక్టర్స్. ఒకడు షార్ట్ ఫిల్మ్లో తీసి ఆయన మంచి పేరు పొంది గోదావరి గోపి గారు, ఆయన ఉన్న కామెడీ కూడా టైమింగ్స్ కూడా బాగానే ఉంది. మిగిలినవంతా స్టోరీ ఒకసారి చూడవచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు అనమాట. ఈటీవీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసిన ఈ స్టోరీని మీరు ఒకసారి చూడమని రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.85/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి, వీలైనంత త్వరగా నేను మరిన్ని కొత్త వీడియోతో ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.